మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ అర్థమవుతాయి. సో స్కిప్ చేయకుండా చూడండి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాగృతి రెడ్డి కొత్త. అండ్ ఈ రోజు వీడియోలో నేను రీసెంట్ గా ఈ మైక్ తీసుకున్నా అండ్ దీని గురించి చెప్తాను. నాలాగా బిగినర్స్ చాలా మంది ఏ మైక్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ అలా స్టార్ట్ చేసినా కూడా షేర్ చేయండి మైక్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి. గివ్ యూ ది లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. కావాలి అంటే మీరు వెళ్ళి పర్చేస్ చేయండి. చేతిలో పట్టుకొని మాట్లాడితే బాగానే ఉంది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇలా నేను నా డ్రెస్ కి పెట్టేసి మాట్లాడుతున్నా. ఈ బ్రాండ్ సింగిల్ తీసుకున్నాను. నేను ఒక్కదాన్నే వీడియోస్ తీస్తా కదా, అండ్ నాకు సింగిల్ చేయాలనిపించింది. సో నేను సింగిలే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే డ్యూయల్ ఛానల్ ఉన్నది కూడా తీసుకోవచ్చు. మనం తీసుకునే మైక్ మీరు డిఫరెంట్ మొబైల్స్ కి కనెక్ట్ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళ దానికి ఎవరి ఫోన్ లో మైక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. ఆ ఫోన్ కి నేను మమ్మీ ఫోన్ కి రెండింటికి కనెక్ట్ చేసి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను. నేను తీసుకున్న మైక్ వచ్చేసి గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్. ఇందులో మనకి ఒక రిసీవర్, ఒక మైక్, దానితో పాటు ఒక విండ్షీల్డ్. మనం అవుట్డోర్స్ లో వ్లాగింగ్ చేసినప్పుడు అది యూజ్ చేయొచ్చు. దానితో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్, మన మైక్ ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలానే ఒక యూజర్ మాన్యువల్, మనకి ఏ డౌట్ వచ్చినా అందులో చూడొచ్చు. ఇక్కడ నేను రిసీవర్ ని మమ్మీ ఫోన్ కి కనెక్ట్ చేస్తున్నా. మనకి ఓటీజీ కనెక్షన్ ఆల్రెడీ ఆన్ లో ఉంటే బ్లూ లైట్స్ బ్లింక్ అవుతాయి. లేదు అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓటీజీ కనెక్షన్ అని సెర్చ్ చేసి అక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే మొబైల్స్ లో ఆల్రెడీ అది ఎనేబుల్ అయ్యే ఉంటుంది. సో మనం రిసీవర్ ఛార్జింగ్ స్లాట్ లో పెట్టగానే లైట్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన మైక్ వెనకాల ఒక పవర్ బటన్ ఇస్తారు. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రిసీవర్ అండ్ మైక్ కనెక్ట్ అయిపోతాయి. సేమ్ అలానే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ మనం 3 లెవెల్స్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక టైం ప్రెస్ చేశాను. సో ఒకసారి వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్న వెనక ఇప్పుడు 2 టైమ్స్ లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయింది. అలానే మళ్ళీ ఒకసారి చేస్తే 3 టైమ్స్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తా చూడండి. వెనకాల బటన్ ఉంటుంది కదా, అక్కడ సింగిల్ టైం వన్స్ క్లిక్ చేస్తే ఒకసారి లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఈ సింగిల్ టైం నాయిస్ లెవెల్ క్యాన్సిల్ చేసి నేను సెకండ్ టైం చేస్తాను. యా 2 టైమ్స్ అయింది కదా. నేను మాట్లాడుతున్నా అండ్ రూమ్లో ఫ్యాన్ కూడా ఆన్లో ఉంది. సో మీకు ఏమైనా డిఫరెన్స్ అర్థమవుతుందా? థర్డ్ టైం చేద్దాం. ఇది థర్డ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ రూమ్లో ఫ్యాన్ అయితే నేనేం తగ్గించలేదు, అది అట్లనే వస్తుంది సౌండ్. డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? ఫస్ట్ లెవెల్కి, సెకండ్ లెవెల్కి అండ్ థర్డ్ లెవెల్కి. యాక్చువల్గా ఈ మైక్ నేను మమ్మీ ఫోన్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. నెక్స్ట్ నేను నా ఫోన్కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తా, సో దట్ మీకు కూడా ఒక్కొక్క ఫోన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రిసీవర్ నేను నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నా. మన మైక్ రిసీవర్కి కనెక్ట్ అయ్యి లేకపోతే ఆఫ్టర్ 10 మినిట్స్ ఆటోమేటిక్గా అది డిసేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ కనెక్షన్ అని సెట్ చేస్తే మనకి ఓటీజీ కనెక్షన్ వస్తుంది. అది మనం ఎనేబుల్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రిసీవర్ మన ఫోన్కి కనెక్ట్ అయిపోయింది. ఇది ఎందుకు బ్లింక్ అవ్వట్లేదు అంటే ఆల్రెడీ ఇందాక మమ్మీ ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు మన మైక్ అండ్ రిసీవర్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ మనం మైక్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. ఇందాక మమ్మీ ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా ఉంది అని చూసారు కదా, ఇప్పుడు నా ఫోన్కి అలా ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సింగిల్ టైం క్లిక్ చేస్తే ఫస్ట్ లెవెల్ అన్నమాట. అర్థమవుతుందా డిఫరెన్స్ ఏమైనా? మోస్ట్లీ నా ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది ఏదో వీడియో రికార్డ్ చేయడం కోసం అని నేను డైరెక్ట్ కెమెరా ఆన్లో పెట్టి ఇలానే మైక్ కనెక్ట్ చేసి మాట్లాడితే నాకు ఫ్యాన్ సౌండ్ కూడా వినిపిస్తుంది నా ఫోన్కి. సెకండ్ లెవెల్ ఆన్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కూడా ఫ్యాన్ సౌండ్ ఏం క్యాన్సిల్ అయి ఉండదు, సంథింగ్ ఏదో హమ్మింగ్ సౌండ్ లాగా వస్తూనే ఉంది. థర్డ్ లెవెల్
వినిపిస్తుందా ఏమన్నా సౌండ్, నాయిస్ క్యాన్సిల్ అయినట్టు ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా? లేదు కదా. ఈ మైక్ నేను నా ఫోన్కి కనెక్ట్ చేసి వీడియోస్ రికార్డ్ చేస్తుంటే నాకు ఇప్పుడు మన రేడియో అనేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, సేమ్ అలాంటి సౌండే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా మీకు అలాంటి సౌండే వినిపిస్తుంది వీడియోలో. ఇంతకు ముందు వరకు నేను నా ఫోన్కి వచ్చిన కెమెరా ఉంటుంది కదా, దాంతో వీడియో రికార్డ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ కెమెరా అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను. మీకు వాయిస్ డిఫరెన్స్ ఏమైనా అర్థమవుతుందో? నా ఫోన్కి మమ్మీ ఫోన్కి నేను మైక్ కనెక్ట్ చేసి మన ఫోన్కి వచ్చే కెమెరా ఉంటుంది కదా, దాంట్లో వీడియో రికార్డ్ చేసిన తర్వాత నేను వింటే నాయిస్ క్యాన్సిలేషన్ అంత అవ్వట్లేదు. అది మనం రేడియో ఆన్ చేస్తే మనకు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది కదా, సేమ్ అదే సౌండ్ వస్తుంది. ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండట్లేదు, చాలా నీట్ గా వస్తుంది. ఈ యానివర్సరీకి అక్కకి మేము తీసుకున్న హాఫ్ సారీ ఇది. ప్రాబ్లం ఏంటంటే మనం ఇలా డైరెక్ట్ మాట్లాడుతూ మనం వీడియో రికార్డ్ చేస్తుంటే దట్టు విత్ నార్మల్ కెమెరా అలా అయితేనే ప్రాబ్లం వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందుకే నేను ఓపెన్ కెమెరా ఇన్స్టాల్ చేశాను. ఇందులో మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ లో వీడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆడియో అనుకుంటా, వీడియో సెట్టింగ్స్ లో ఆడియో అని ఉంటది, అక్కడికి వెళ్ళి మనది ఎక్స్టర్నల్ మైక్ అని పెట్టేస్తే చాలా క్లియర్ గా వినిపిస్తుంది మన వాయిస్. నాకు తెలిసి ఇప్పుడు మీరు ఫ్యాన్ సౌండ్ కూడా వినిపించట్లే అనుకుంటా మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా ఫోన్ లో నాకు అంత డిఫరెన్స్ అర్థం అవ్వలేదు, కానీ మమ్మీ ఫోన్ కి కనెక్ట్ చేసి మాట్లాడినప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను వీడియోలో ఇలా డైరెక్ట్ మాట్లాడేటప్పుడు పైన ఫ్యాన్ సౌండ్ ఉంటది కదా, అది నా వాయిస్ డామినేట్ అయ్యి ఆ ఫ్యాన్ సౌండ్ అనేది కొంచెం తక్కువ వినిపిస్తుంది. అదే నేను ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. అదే మమ్మీ ఫోన్ నార్మల్ కెమెరా, మన ఫోన్ కెమెరా ఉంటుంది కదా, దాంతో రికార్డ్ చేసినప్పుడు నేను అది అబ్జర్వ్ చేశాను. కానీ నా ఫోన్ లో అయితే నాకు అంతేం అనిపించలేదు, నాకు మొత్తం డిస్టర్బెన్సే వచ్చింది. ఎక్కువ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ డామినేట్ చేసినట్టు అనిపించింది నా వాయిస్ కన్నా. సో మీరు ఎవరైనా ఇలా డైరెక్ట్ వీడియోలో మాట్లాడుతూ రికార్డ్ చేసే వాళ్ళ నుండి ఈ మైక్ తీసుకున్నాక మీకు అంతా డిస్టర్బెన్స్ అనిపిస్తే మీరు ఓపెన్ కెమెరా ఇన్స్టాల్ చేయండి. దాంట్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ మన ఫోన్ కెమెరాకి ఓపెన్ కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటది. అందులో మన ఫ్యాన్ సౌండ్, రేడియో సౌండ్ ఉంటది కదా, అలా వస్తుంది. కానీ ఓపెన్ కెమెరాలో అసలు రావట్లేదు అట్లా. అండ్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఓపెన్ కెమెరా నుండే రికార్డ్ చేసి మాట్లాడుతున్నాను. మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీ మొబైల్ ఛార్జింగ్ అయిపోయినా కూడా రిసీవర్ కి సైడ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటది. సో మీరు హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. కానీ రికార్డ్ చేసేటప్పుడు మైక్ లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, పక్కన కేబుల్ ఉండి మీరు మైక్ పెట్టి మాట్లాడాలంటే ఇబ్బంది. దట్టు మైక్ ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడితే ఎర్త్ సౌండ్ లాగా ఏదో వస్తుంది అని చెప్పి నేను గూగుల్లో చదివాను. అది కరెక్ట్ కాదో నాకు తెలీదు, కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మాత్రం హ్యాపీగా మీరు రిసీవర్ కి సైడ్ పెట్టేసి రికార్డ్ చేసుకోవచ్చు. అది బెస్ట్ ఆప్షన్. మైక్ అయితే మంచిగా ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్ లో పెట్టుకోండి. ఫోన్ ఛార్జింగ్ చెప్పినా పర్లేదు కానీ మైక్ ఛార్జింగ్ లో ఉంటే బెటర్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని వీడియోస్ ఉంటాయి. మీకు ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ చెక్ ఇట్. బాయ్ గైస్.